లక్ష్మీ కటాక్షం. సంపద శుక్రవారపు నోము. పూర్వకాలం నాటి మాట. కాంబోజ రాజ్యాన శివశర్మ అను బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయనకు 7గురు కుమారులు. తండ్రి అందరికీ వివాహాలు చేసి ఉన్న ఆస్తిపాస్తులను సమానంగా పంచి ఇచ్చాడు. ఆయన కొంతకాలానికి మరణించాడు. అనంతరం కుమారులు విడిపోయారు. కలిసి ఉండేవారు కాదు. అందులో కొందరు భ్రష్టులయ్యారు. మరికొందరు ఆచారహీనులయ్యారు. ఏది ఏమైనా అందరికందరూ దరిద్రం అనుభవించసాగారు. ఎవరెలా ఉన్నా కాలం ఆగదు. దాని పని అది చేసుకొని పోతుంది. క్రమం తప్పదు. నియమం పాటిస్తూ అది దాని విధి చేసుకుంటూ పోతుంది. ఒకనాడు శ్రీలక్ష్మి భూలోక సంచారం చేస్తూ అష్టకష్టాలు పడే ఆ బ్రాహ్మణుని కుమారుల ఇండ్లకు వెళ్ళింది. వరుసగా చూసింది. అక్కడ వారి వారి ఇండ్లలో పెద్ద కోడలు పద్మ పాచి పని చేయకుండా జుట్టు విరబోసుకొని తన కూతురి తలలో పేలు చూస్తూ ఉంది. రెండో కోడలు సావిత్రి పరిచిన పక్కలు తీయక పిల్లలకు సద్దన్నం పెడుతుంది. మూడో కోడలు కామాక్షి పాతగుడ్డలు కుడుతూ కూర్చుంది. నాలుగో కోడలు జయంతి గచ్చకాయలాడుతోంది. ఐదో కోడలు మంజుల మంచం మీద కూర్చొని భర్తతో ముచ్చట్లాడుతుంది. ఆరో కోడలు అన్నపూర్ణ ఇరుగు పొరుగు వారితో గొడవలు పడుతూ ఉంది. అందరినీ చూసి విసిగిపోయి చివరకు లక్ష్మీదేవి 7వ కోడలింటికి వెళ్ళింది. ఆమె పేరు విజయ కళ్యాణి రాధిక. ఆమె తెల్లవారుజామునే లేచింది. ఇల్లు శుభ్రం చేసింది. రంగవల్లులు తీర్చిదిద్దింది. స్నానం చేసింది. కుంకుమ బొట్టు పెట్టుకొని గౌరీదేవికి పూజ చేసింది. లక్ష్మీదేవికి ఆమెను చూస్తే ముచ్చటేసింది. లోపలికి వెళ్ళి, అమ్మా, నేను తీర్థయాత్రలు చేస్తూ ఈనాడు మీ ఇంటి ముందు ఆగాను. రేపు తెల్లవారగానే వెళ్ళిపోతాను. మీ ఇంట్లో ఉండవచ్చా అని అడిగింది. అంతా ఆ విజయ కళ్యాణి, తల్లి, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు. ఉండు తల్లి, నా భర్త సరుకులు తేవడానికి బయటికి వెళ్ళాడు. తెచ్చినది వండి వడ్డిస్తాను. లేనిది పెట్టలేను. ఉన్నది దాచుకోను. ఆరగించి సంతోషంగా వెళ్ళవచ్చు అని అనుకువతో అన్నది. లక్ష్మీదేవి పరమానందభరితురాలయ్యింది. పవిత్రాక్షతలు ఇచ్చి, అమ్మా, వీటిని తలపై వేసుకొని నీ పనులు చేసుకో అని చెప్పింది. సరేనని ఆమె తలపై అక్షతలు వేసుకొని పనిలో నిమగ్నమైంది. భర్త ఆనాడు అనుకోకుండా ఎన్నో పదార్థాలు ఇంటికి తెచ్చాడు. అంతా ఆమె తొందరగా వంట వండి నివేదన పెట్టి తన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవికి వడ్డిచ్చింది. దంపతులిద్దరూ ఆమె సరసన కూర్చుని భోజనం చేశారు. రాత్రి వారింటనే నిద్రపోయింది ఆ తల్లి. తెల్లవారగానే ఆమె వెళ్ళిపోయింది. దంపతులు లేచి చూసేసరికి ఇల్లంతా సిరి సంపదలు, ధనరాశులు. ఆశ్చర్యపోయారు. వచ్చింది మహాలక్ష్మీదేవి అని భక్తి శ్రద్ధలతో శుక్రవారపు నోము నోచి సుఖశాంతులతో జీవించారు. వ్రత విధానం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. ఒక్కపూట భోజనం చేయాలి. నేలపై పరుండాలి. 5గురు ముత్తైదువులకు పసుపు కుంకుమలతో అలంకారం చెయ్యాలి. తాంబూలం ఇయ్యాలి. అలా 3 సంవత్సరాలు చెయ్యాలి. అనంతరం 5గురు పేరంటాలను పిలవాలి. తలంటి బొట్టు పెట్టి కాటుక దిద్దాలి. చీర, రవికల గుడ్డ, దక్షిణ తాంబూలం ఇచ్చి భోజనం పెట్టాలి. మహాలక్ష్మీ రూపిణులుగా ఆరాధించాలి. తప్పక ఫలితం సిద్ధిస్తుంది. ఆలోచన వద్దు, ఆచరణే ముద్దు.